మీకు కూడా ఈ సీక్రెట్ డైరీ యాప్ కావాలా? అయితే ఫస్ట్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి డైలీ జర్నల్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ నేను యారో మార్క్ పెట్టిన యాప్ కనిపిస్తది. అది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు హోమ్ పేజ్ అనేది ఫస్ట్ లాక్ పెట్టుకోమని చెప్తది. అది మనకి స్క్రీన్‌షాట్ తీయడానికి అవ్వదు కాబట్టి నేను పెట్టలేదు. తర్వాత మీకు ఇలా చూపిస్తది. ట్యాప్ టు రైట్ యువర్ ఫస్ట్ ఎంట్రీ. మనం ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. నేను 2 ఎంట్రీస్ చేసుకున్నా. మన డైలీ రొటీన్స్ రాసుకోవడం అనమాట. మీకు పక్కన థీమ్ అని కనిపిస్తుంది కదా లాస్ట్‌లో, అది ఓపెన్ చేస్తే మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ కనిపిస్తాయి. నేను అందులో ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మన హోమ్ పేజ్ చూసారా ఎలా టర్న్ అయిందో, సూపర్ ఉంది కదా. తర్వాత రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్తే గనుక మీకు ఇలా చూపిస్తుంది రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ అని. మనకి 1 మినిట్ పాటు ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, స్లో బ్రీత్ ఎక్సర్సైజ్ చేయిస్తదనమాట. తర్వాత మనం సెట్టింగ్స్‌లోకి వెళ్తే గనుక మనకి ఇలా చూపిస్తుంది. లవ్ ఇట్, టెల్ ఏ ఫ్రెండ్, రిమూవ్ యాడ్స్, బ్యాకప్, రిస్టోర్ డేటా. మన డేటా ఏమైనా పోతే కనుక మళ్ళీ రిస్టోర్ చేస్తుంది అది. తర్వాత కోట్స్‌లోకి వెళ్ళారు అంటే కనుక ఇక్కడ మనకి కోట్స్ చూపిస్తుంది, కొటేషన్స్ చూపిస్తుందనమాట. మనకి మోటివేషనల్ కావాలంటే మోటివేషనల్‌లోకి వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ క్రిస్టియన్ అయితే బైబుల్ రివర్స్ అని ఉంటుంది, అది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి మధ్యలో ఉన్న ప్లస్ ఐకాన్‌లోకి వెళ్తే బ్లాంక్ పేజ్, జర్నల్, రికార్డ్ మోడ్ అని చూపిస్తుంది. బ్లాంక్ పేజ్‌లోకి వెళ్తే మనం డైలీ రొటీన్ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డైరీలో ఎలా అయితే రాసుకుంటామో అలా రాసుకోవచ్చు. ఇంకా ఇలా థీమ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. జర్నల్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే, డైలీ రైటింగ్, సెల్ఫ్ లవ్, మెమరీస్, ఈవినింగ్ థాట్స్, గ్రాటిట్యూడ్, ఫుడ్, ఫన్ ఐడియాస్, గోల్స్, మార్నింగ్ థాట్స్, ట్రావెల్ అని. మనం ఇందులోకి దేంట్లో ఆప్షన్‌లోకి చూస్ చేసుకున్నా సరే దానికి సంబంధించింది చూపిస్తది. రికార్డ్ మోడ్ ఓపెన్ చేసామంటే గనుక మన మూడ్ ఈరోజు ఎలా ఉంది అనేది, సాడ్‌గా ఉందా, హ్యాపీగా ఉందా,